సమస్యల పరిష్కారానికి త్రైపాక్షిక ఒప్పందం. త్రిపురలో టిప్రా మోతా తెగ, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. స్థానిక తెగల మధ్య భూమి, రాజకీయ హక్కులు, ఆర్థిక వృద్ధి, సంస్కృతి గుర్తింపు, భాషకు సంబంధించి అన్ని సమస్యలను పరిష్కరించుకునేందుకు అంగీకారం కుదిరింది. దీనిపై జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు కానుంది. హజ్ సువిధ యాప్ ప్రారంభం. హజ్ యాత్రికుల కోసం హజ్ సువిధ పేరుతో యాప్ను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా అత్యవసర సమయాల్లో హెల్ప్ డెస్క్ లేదా కంట్రోల్ రూమ్తో నేరుగా కమ్యూనికేషన్ కావచ్చు. ట్రాకింగ్ సిస్టమ్, వస్తువుల భద్రతకు సంబంధించిన సాయాన్ని ఈ యాప్ ద్వారా పొందవచ్చు. దేశంలోని యూపీ టాప్. దేశంలోనే ఆయుష్మాన్ కార్డుల జారీలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం టాప్లో నిలిచింది. ఇప్పటి వరకు 5 కోట్ల కార్డులను జారీ చేసింది. ఆ తర్వాత స్థానాల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నిలిచాయి. ఆయుధాల కొనుగోలుకు భారత్ ఒప్పందం. భారత్ 5 భారీ ఆయుధ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంది. వీటి విలువ 39,125 కోట్లు. బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణులు, రాడార్లు, ఆయుధ వ్యవస్థలు, MiG-29 యుద్ధ విమానాలకు అవసరమైన ఏరో ఇంజిన్లు ఇందులో ఉన్నాయి. బ్రహ్మోస్ ఎయిర్స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, L&T సంస్థలతో కేంద్రం ఒప్పందాలు చేసుకుంది. విశాఖలో సముద్ర లక్ష్మణ 2024 విన్యాసాలు. భారత్, మలేషియా దేశాల మధ్య విశాఖ వేదికగా సముద్ర లక్ష్మణ 2024 పేరుతో 3వ విడత సంయుక్త నేవీ విన్యాసాలు జరిగాయి. ఇరు దేశాల నౌకాదళాల బలోపేతం, సహకారం కోసం ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ విన్యాసాలు మార్చి 2న ముగిశాయి. ఇండియన్ నేవల్ షిప్ కిల్తాన్, రాయల్ మలేషియన్ షిప్ కేడీ లేకిర్ ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. నేవీలో సీహాక్ హెలికాప్టర్. సముద్ర జలాల్లో దాగి ఉన్న జలాంతర్గములు, రాడార్లను నాశనం చేసేందుకు ఇండియన్ నేవీ MH-60R సీహాక్ హెలికాప్టర్లను వినియోగించనుంది. త్వరలో కొచ్చిలోని INS గరుడాలో ఈ హెలికాప్టర్ను పరీక్షించనున్నారు. సీహాక్ హెలికాప్టర్లలో 38 లేజర్ గైడెడ్ రాకెట్లు, 4 MK-54 టార్పిడోలు, మెషిన్ గన్లు ఉండనున్నాయి. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు 1000 రూపాయలు. ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. సీఎం మహిళా సమ్మాన్ యోజన కింద ప్రతి నెల 18 ఏళ్లు పైబడిన మహిళలందరికీ 1000 రూపాయలు ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి అతీషి అసెంబ్లీలో ప్రకటించారు. భారత్లో నిరుపేదలు 2%. బ్రూకింగ్స్. భారత్లో పేదరికం 2%మేనని అమెరికా సంస్థ బ్రూకింగ్స్ తెలిపింది. 2011-12లో దేశ జనాభాలో 12.2% మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉండగా 2022-23లో 2%కి తగ్గిపోయిందని పేర్కొంది. కేంద్రం ఇటీవల విడుదల చేసిన వినియోగ వ్యయ సమాచారం ఆధారంగా పేదరికం తగ్గినట్లు వివరించింది. భారత్లో పట్టణ గినీ సూచి 36.7 నుంచి 31.9కి, గ్రామీణ గినీ సూచి 28.7 నుంచి 27కు తగ్గినట్లు అధ్యయనం పేర్కొంది. లంచం కేసుల్లో ఎంపీ, ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదు. సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. లంచం కేసుల్లో ఎంపీ, ఎమ్మెల్యేలకు రాజ్యాంగ రక్షణ మినహాయింపు లేదని 7 సభ్యుల ధర్మాసనం తీర్పు ఇచ్చింది. పార్లమెంట్, అసెంబ్లీలో ప్రశ్నలకైనా, ఓటుకైనా లంచాలు తీసుకుంటే విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. దీనిపై 1998లో ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది. దేశంలో తొలి అండర్ వాటర్ మెట్రో. కోల్కతాలో అండర్ వాటర్ మెట్రోను ప్రధాని మోదీ ప్రారంభించారు. హుగ్లీ నది కింద నిర్మించిన ఈ మెట్రో టన్నెల్ హౌరా మైదాన్, ఎస్ప్లనేడ్లను కలుపుతుంది. ఇది దేశంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రోగా చరిత్ర సృష్టించింది. హుగ్లీ నది అడుగున 520 మీటర్ల పొడవున అండర్ వాటర్ మెట్రో టన్నెల్ను నిర్మించగా మెట్రో 45 సెకండ్లలోనే దీనిని దాటేస్తుంది. ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రారంభించిన కేరళ సర్కార్. కేరళలో ఓటీటీ ప్లాట్ఫామ్ను ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ప్రారంభించారు. సీస్పేస్ పేరుతో ఇది ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. దేశంలో తొలి ప్రభుత్వ ఓటీటీగా ఇది నిలిచింది. ఇందులో వినోదంతో పాటు విజ్ఞాన సంబంధిత కంటెంట్ను ప్రసారం చేయనుంది. సీస్పేస్ని కేరళ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది. దేశంలోనే తొలి మహిళా స్నైపర్. బీఎస్ఎఫ్లో మొట్టమొదటి మహిళా స్నైపర్గా హిమాచల్ ప్రదేశ్కు చెందిన సుమన్ కుమారి రికార్డ్ సృష్టించారు. ఇటీవలే సెంట్రల్ స్కూల్ ఆఫ్ వెపన్స్ అండ్ టాక్టిక్స్లో కఠిన శిక్షణను పూర్తి చేసుకుని ఇన్స్ట్రక్టర్ గ్రేడ్ పొందారు. దూరంగా మాటు వేసి శత్రువులపై గురి తప్పకుండా స్నైపర్స్ కాల్పులు జరుపుతారు. లోకల్ కరెన్సీలోని భారత్, ఇండోనేషియా మధ్య చెల్లింపులు. ద్వైపాక్షిక చెల్లింపులకు సంబంధించి భారత రిజర్వ్ బ్యాంక్ ఇండోనేషియాతో కీలక ఒప్పందం చేసుకుంది.
దీంతో లోకల్ కరెన్సీల్లోనే చెల్లింపులు చేసుకునే సదుపాయాన్ని ఇరు దేశాలు కల్పించనున్నాయి. ఇక నుంచి ఇరు దేశాల ఎగుమతిదారులు, దిగుమతిదారులు వారి సొంత కరెన్సీల్లోనే చెల్లింపులు చేయనున్నారు. పాక్ పంజాబ్ రాష్ట్రంలో తొలి సిక్కు మంత్రి. పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో తొలిసారి సిక్కు వ్యక్తి మంత్రిగా ప్రమాణం చేశారు. సర్దార్ రమేష్ సింగ్ అరోడా మైనారిటీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. PML తరపున లాహోర్ స్థానం నుంచి పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఫ్రాన్స్లో అబార్షన్కు రాజ్యాంగ హక్కు. అబార్షన్ను రాజ్యాంగ హక్కుగా కల్పిస్తూ ఫ్రాన్స్ చట్టం రూపొందించింది. దీంతో ప్రపంచంలో అబార్షన్ను రాజ్యాంగబద్ధం చేసిన మొట్టమొదటి దేశంగా ఫ్రాన్స్ నిలిచింది. గర్భంపై మహిళలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేందుకే ప్రభుత్వం ఈ చట్టం రూపొందించింది. ఇకపై స్త్రీలు అబార్షన్ చేయించుకునేందుకు ఎవరి సమ్మతి తీసుకోనవసరం లేదు. పాక్ ప్రధానిగా షరీఫ్ బాధ్యతలు. PMLN అగ్రనేత షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ 33వ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ప్రధాని బాధ్యతలు చేపట్టడం షరీఫ్కు ఇది రెండోసారి. నేషనల్ అసెంబ్లీ సెక్రటేరియట్లో జరిగిన ఓటింగ్లో షరీఫ్ మెజార్టీ సాధించడంతో ప్రధానిగా ఎన్నికయ్యారు. భారత్ మాల్దీవుల మధ్య మరో ఒప్పందం రద్దు. మే 10 తర్వాత తమ దేశంలో భారత సైనికులు సివిల్ డ్రెస్సుల్లోనూ ఉండకూడదని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయూజా స్పష్టం చేశారు. భారత్తో మరో ఒప్పందాన్ని ఆయన రద్దు చేసుకున్నారు. మాల్దీవుల ప్రాదేశిక జలాల్లో హైడ్రోగ్రాఫిక్ సర్వేను ఇప్పటి వరకు భారత్ చేస్తుండగా ఇకపై తామే చేసుకుంటామని ప్రకటించారు. ఇక ఆఖరుగా 2 ప్రశ్నలు. వీటికి సమాధానం మీరే తప్పకుండా కామెంట్ చేయండి. పాకిస్తాన్ తొలి సిక్కు మంత్రి పేరు ఏమిటి? దేశంలోనే తొలి మహిళా స్నైపర్ ఏ రాష్ట్రానికి చెందినవారు? వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.